ఫ్రెండ్స్, కొన్ని ప్రయాణాలు గమ్యం చేరుకోకపోయినా మనసుల్లో ఎప్పటికీ సాగుతూనే ఉంటాయి. కొన్ని పేర్లు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి పేర్లలో ఒకటి సౌందర్య. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి, పాత్రలతో జీవించిన కళాకారిణి. కానీ కేవలం 31 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ఎందుకు ముగిసింది? ఆమె చివరి రోజు ఏం జరిగింది? ఆ విమానం ఎందుకు కూలిపోయింది? ఆమె ఇంకా బ్రతికి ఉంటే ఎంత గొప్ప పాత్రలు చేసేదో? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. 1972 జూలై 18న కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముళబాగిలులో జన్మించారు. ఆమె తండ్రి కెఎస్ సత్యనారాయణ, సినీ నిర్మాత మరియు రచయిత కూడా. తల్లి మంజుల. కుటుంబంలో రెండవ సంతానం అయిన సౌందర్య గారు చిన్నప్పటి నుంచే చాలా సింపుల్ మరియు క్రమశిక్షణతో ఉండే అమ్మాయి. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన ఆమె లక్ష్యం మాత్రం సినిమా కాదు. ఆమె డాక్టర్ అవ్వాలని కలలు కన్నది. సౌందర్య గారి చదువు మొత్తం బెంగళూరులోనే సాగింది. తన భవిష్యత్తును డాక్టర్గా ఊహించుకుంది. కానీ జీవితం ఎప్పుడు మనం ప్లాన్ చేసిన ప్రకారం జరగదు. ఆమె జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసిన మలుపు అనుకోకుండా వచ్చింది. సౌందర్య గారి తండ్రి గారు నిర్మాత మరియు రచయిత కావడం వల్ల తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంటికి వస్తూ ఉండేవారు. అలా ఒకసారి ఒక అతను సౌందర్య గారి ఇంటి వద్ద సౌందర్య గారిని చూసి, ఈ అమ్మాయి సినిమాలకు సరిగ్గా సరిపోతుంది, సినిమాలలో నటిస్తే గొప్ప స్థాయికి వెళ్తుంది అని చెప్పడం జరిగిందంట. అలా సౌందర్య గారికి సినిమా ఆఫర్ వచ్చింది. కానీ మొదట్లో ఎటువంటి ఆసక్తి చూపించలేదు. కానీ వచ్చిన ఈ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో తన సినిమా ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 1992లో కన్నడ సినిమా బా నన్ను ప్రీతిసు ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది గాంధర్వ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అక్కడి నుంచి ఆమెకు అవకాశాలు పెరిగాయి. నటనలో సహజత్వం ఉండటం, భావాలను నిజంగా చూపించడం ఆమెను ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలిపింది. తరువాత సౌందర్య గారు తెలుగు సినిమాలో కూడా అడుగుపెట్టింది. 1993లో మనవరాలి పెళ్లి ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా ఆమె ప్రయత్నం ఆగలేదు. అదే సమయంలో తమిళంలో పొన్నుమణి సినిమాలో నటించింది. అక్కడ ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ సౌందర్య గారికి నిజమైన మలుపు మాత్రం 1994లో వచ్చిన హలో బ్రదర్ సినిమా. నాగార్జున గారితో కలిసి నటించిన ఈ సినిమా ఆమెకు ఒక్కసారిగా టాప్ హీరోయిన్గా నిలబెట్టింది. ప్రేక్షకులు ఆమె నటనను గమనించడం మొదలుపెట్టారు. 1995 నుండి 2000 వరకు సౌందర్య గారి కెరియర్ గోల్డెన్ పీరియడ్. ఒక్క 1995 సంవత్సరంలోనే ఆమె 11 సినిమాలలో నటించడం ఆమె కృషి, ఆమె డెడికేషన్కు నిదర్శనం. అమ్మోరు సినిమాలో ఆమె పోషించిన భవాని పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోయింది. పవిత్ర బంధం సినిమాలో ఆమె నటనకు నంది అవార్డు వచ్చింది. అంతఃపుర సినిమా ఆమె కెరియర్లోనే అత్యంత శక్తివంతమైన నటనగా గుర్తింపు పొందింది. ఈ సినిమాలో ఆమె భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను కదిలించింది. రాజా సినిమాలో వెంకటేష్తో కలిసి నటించిన భారీ విజయాన్ని అందుకుంది. ఆమె తమిళంలో కూడా విజయాలు సాధించింది. రజనీకాంత్ గారితో అరుణాచలం సినిమా కమర్షియల్గా భారీ హిట్ అయ్యింది. హిందీలోనూ అమితాబ్ బచ్చన్తో సూర్యవంశం సినిమాలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇలా భాషలు మారినా ఆమె నటన మారలేదు. సహజత్వమే ఆమె బలం. సౌందర్య గారిని ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా విజయవంతం అయ్యేవి. కానీ ఆమె ఎప్పుడూ ఆ విజయాన్ని తన ఒంటరి కృషిగా భావించలేదు. సినిమా అనేది 36 విభాగాల కృషి అని ఆమె నమ్మకం. ఇది ఆమె వినయాన్ని చూపిస్తుంది. ఇక అవార్డుల విషయానికి వస్తే సౌందర్య గారికి 3 నంది అవార్డులు, 3 కర్ణాటక స్టేట్ అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 2002లో ద్వీప అనే కన్నడ సినిమాను నిర్మించి ఆ సినిమాకు నేషనల్ అవార్డు పొందారు.
ఇది కేవలం ఆమె నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఎంత ప్రభావితురాలో చూపించింది. ఇక వ్యక్తిగత జీవితంలో 2003 ఏప్రిల్ 27న సౌందర్య గారు జిఎస్ రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకున్నారు. ఆమె జీవితం చాలా సింపుల్. స్టార్ అయినా ఎప్పుడూ సాధారణ వ్యక్తిలాగే ఉండేది. అదే ఆమెను అందరికీ దగ్గర చేసింది. అన్నీ బాగానే జరుగుతున్న సమయంలో 2004 ఏప్రిల్ 17 వచ్చింది. అదే రోజు ఆమె జీవితంలో చివరి రోజు అయ్యింది. ఆ రోజు సౌందర్య గారు ఒక రాజకీయ ప్రచారం కోసం ప్రయాణం చేయాల్సి వచ్చింది. బెంగుళూరులోని జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి కరీంనగర్ వైపు వెళ్ళడానికి ఒక చిన్న విమానం సిద్ధంగా ఉంది. ఉదయం 11:05 విమానం టేకాఫ్ అయ్యింది. ఆ విమానంలో మొత్తం 4 ఉన్నారు. సౌందర్య గారు, ఆమె అన్న అమర్నాథ్ గారు, పైలట్ మరియు ఆ పార్టీ సభ్యుడు. మొదట ప్రయాణం సజావుగానే ప్రారంభమైంది. కానీ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలలోనే విమానం ఎత్తుకు సరిగ్గా ఎగరలేకపోయింది. అకస్మాత్తుగా ఎడమ వైపుకు తిరిగింది. వేగం తగ్గింది. దీంతో విమానం తన నియంత్రణ కోల్పోయింది. విమానం కొద్ది సెకన్లలోనే నేలపై పడిపోయి మంటల్లో కాలిపోయింది. అక్కడికక్కడే విమానంలో ఉన్న 4 కూడా మరణించారు. ఆ ప్రమాదం చూసిన సాక్షులు చెబుతున్నది విమానం కొద్దిసేపు అస్తవ్యస్తంగా కదిలి ఆ తర్వాత కూలిపోయింది అని. ఆ వార్త బయటికి రావడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. అభిమానులు నమ్మలేకపోయారు. ఒక గొప్ప నటి ఒక్కసారిగా ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోయింది. ఆమె మరణం తర్వాత విడుదలైన ఆప్తమిత్ర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు ఆమెకు మరణానంతరం ఫిలింఫేర్ అవార్డు లభించింది. అది ఆమె చివరి గుర్తింపు. ఈ విమాన ప్రమాదంలో సౌందర్య గారు మరియు వాళ్ళ అన్నయ్య అమర్నాథ్ గారు ఇద్దరు కూడా మరణించారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఒకే ఇంట్లో అన్నా చెల్లెళ్ళు ఒకేసారి మరణిస్తే ఆ తల్లి ఎలా తట్టుకోగలుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సౌందర్య గారు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. ఒక భావం, ఒక స్థాయి, ఆమె నటనలో సహజత్వం, పాత్రల్లో బలం, జీవితంలో వినయం ఇవన్నీ కలిపి ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి. ఆమె లేకపోయినా ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. సౌందర్య అనే పేరు తెరపై కనిపించిన క్షణం మాత్రమే కాదు, ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన శాశ్వత జ్ఞాపకం. ఆమె చేసిన ప్రతి పాత్ర ఇప్పటికీ జీవించి ఉన్న భావం. అలాంటి మహానటి, కాలం మారినా మరవలేని పేరు సౌందర్య గారు. 100కు పైగా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించారు. మీకు సౌందర్య గారి ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, సౌందర్య గారు బ్రతికి ఉంటే ఎలాంటి పాత్రలు చేసేది, ఎలాంటి పాత్రలలో సౌందర్య గారు బాగుండేవారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సౌందర్య గారంటే ఇష్టం ఉంటే ఒక హార్ట్ సింబల్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.